Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Luke's Gospel, 10th chapter, verse 19. ఈరోజు మన ధ్యానం కొరకు లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం నుండి తీసుకొనబడింది. Nothing shall be any means hurt you. ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. In Genesis 3, ఆది కాండం 3వ అధ్యాయంలో when Adam and Eve disobeyed God's word and believed Satan's lies, they ఆదాము became sinners. ఆదామవలు దేవుని మాటకు అవిధేయులై సాతాను చెప్పిన మాటను వారు నమ్మినప్పుడు వారు పాపాత్ములైపోయినారు. And the dominion what God gave them was handed over to Satan. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ఏలుబడి అధికారము సాతానుకు అప్పగించేసినారు. And as a result, today Satan has a great measure of power on earth. దానికి ఫలితంగా ఈ రోజు సాతానుడికి ఈ భూమి మీద ఎంతో అధికారం ఉంది. But as per the prophecy and promise made in Genesis 3:15, అయితే ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చేయబడిన వాగ్దానము ప్రవచనం ప్రకారం Jesus Christ came to this world as the seed of the woman and defeated Satan. యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా వచ్చి సాతానుని ఓడించినాడు. Today he is building his church in Satan's world by calling people out of darkness to his marvelous light. ఈ రోజు సాతాను యొక్క సామ్రాజ్యములో ఆయన ఒక సంఘంని కడుతున్నాడు. అంటే చీకటిలో ఉన్న ప్రజలని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలుచుట ద్వారా వారిని సంఘంగా కడుతున్నాడు. After resurrection on the day of Pentecost, పెంతెకోస్తు దినాన అంటే పునరుత్థానమైన తర్వాత పెంతెకోస్తు దినాన Holy Spirit was given as a free gift. పరిశుద్ధాత్మ ఉచితమైన వరముగా వాళ్ళకు అనుగ్రహించబడింది. He was given to be with us and in us to comfort us, ఆయన మనల్ని ఆదరించడానికి మనతో కూడా మనలో ఉండడానికి ఇవ్వబడ్డాడు. as a guide to lead us. మనల్ని నడిపించడానికి ఒక నాయకుడుగా ఒక మార్గదర్శకుడుగా అనుగ్రహించబడ్డాడు. So even the mightiest of demons, even Satan himself, does not have as much power and authority as the weakest believer who are filled by the Holy Spirit of God. కాబట్టి ఒక బలహీనమైనటువంటి విశ్వాసి లాంటి వాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడితో దయ్యములైనా కానీ మరి ఎంతో బలమైనటువంటి దయ్యములైనా కానీ ఈ బలహీనమైన విశ్వాసికి ఉన్నంతటి అధికారం లేదు వాళ్ళకి. Oh, this is what John the disciple wrote in 1 John 4:4. ఇది శిష్యుడైనటువంటి యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో రాస్తాడు. What he is saying? ఏమని చెప్తున్నాడు? Ye are of God, little children, చిన్న పిల్లలారా మీరు దేవుని and సంబంధులు, you have overcome them, మీరు వాటిని జయించి ఉన్నారు. because greater is he that is in you than he that is in the world. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. Now the context of Luke 10:19 is that the Lord was sending the 70 other disciples before him. ఇప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం యొక్క సందర్భం ఏమిటిదంటే 70 మంది శిష్యులని ఆయన పంపించుచున్నటువంటి సందర్భం. Jesus was on his last journey to Jerusalem. యేసు ప్రభువారు యెరూషలేమునకు చివరి ప్రయాణం చేస్తున్నారు. Now the 70 returned to him and said to him that even the demons are subjected unto them in his name. ఇప్పుడు ఈ 70 మంది తిరిగి వచ్చి అంటారు కదా, దయ్యములు సైతము మాకు లోబడుచున్నాయి అని చెప్తున్నారు. వాళ్ళు నీ నామమును అవి లోబడుచున్నాయి అన్నారు. How wonderful it is to rejoice in the success that the Lord grants. మరి ప్రభు ఇచ్చినటువంటి వాటిని పైన మన విజయం సాధించడం అనేది ఎంత గొప్ప ఆధిక్యత. And while they were celebrating the triumph over Satan and all the power of the enemy, సాతాను శత్రు బలమంతటి పైన అధికారం పొందిన తర్వాత వాటిని వాళ్ళు వేడుకగా చేసుకుంటున్నప్పుడు Lord Jesus Christ was saying to them, యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్తున్న మాట, okay, the demons are obeying you, సరే దయ్యములు మీ మాట వింటున్నాయి, they are fearing you, అవి మీకు లోబడుచున్నాయి, నీకు భయపడుతున్నాయి. nevertheless in this rejoice not that the spirits are subjected unto you, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, but rejoice that your names are written in heaven. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి. This statement shows that what the Lord Jesus Christ has done for us is more valuable than what we do for him. ఈ మాట మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నంటే దేవుడు మన కొరకు చేసిన దానితో పోల్చుకుంటే ఈ మనం చేసినవన్నీ చాలా తక్కువ, ఏ పాటివి కాదు. Of course, faithful service for Christ brings glad surprise. నమ్మకంగా దేవునికి చేసిన సేవ మనకు సంతోషాన్ని ఇస్తుంది. If you read the full verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనం అంతా కూడా మనం చదివితే the Lord said, ప్రభు చెప్తున్నమాట, I give unto you power. మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. After Jesus returned from the wilderness where he defeated Satan in the battle, యేసు ప్రభువారు ఆ యుద్ధంలో సాతాన్ని ఓడించి ఆ అరణ్యం నుండి తిరిగి వస్తున్నప్పుడు, and then he quickly gained a reputation for speaking and acting as one with authority. అప్పుడు వెంటనే ఆయన
ఒక అధికారంతో కూడా మాట్లాడిన వాడి వల్ల కనబడ్డాడు అక్కడ. He got reputation. People were talking. ప్రజలు అట్లా చెప్పుకుంటా ఉన్నారు ఆయన గురించి ఎంత అధికారంతో మాట్లాడుతున్నాడు. Luke 4:36. లూకాసు వార్త 4:36 The centurion whose servant was healed by Jesus, చూడండి, శతాధిపతి అంటే దాని దాసుడు యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందినాడు కదా, ఆ and శతాధిపతి it caused Jesus to marvel at his faith when he showed that he understood Jesus' power to heal. అతని విశ్వాసం చూసినప్పుడు అంటే ప్రభు యేసు ప్రభు స్వస్థపరిచేటువంటి అధికారమును చూసిన ఆ విశ్వాసము యేసు ప్రభు వారిని ఆశ్చర్యపరిచింది. So he understood that centurion understood that Jesus had power over sickness. శతాధిపతికి అర్థమైంది ఏమిటిది, యేసు ప్రభు వారికి రోగముల పైన అధికారం ఉంది అని గ్రహించాడు. Matthew's Gospel 8th chapter. మత్తయి సువార్త 8వ అధ్యాయం From verses 5 to 13 we can read them. 5 నుండి 13 వచనాల్లో ఆ సందర్భాన్ని చదవచ్చు మనం. And his authority caused demons to scream out when Jesus was present. ఆయన అధికారము ఎంత అంటే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు అవి కేకలు వేసి పారిపోయినాయి ఉంది. దయ్యాలు కేకలు వేసిపోయినాయి. And they obeyed his command. ఆయన ఆజ్ఞకు అవి లోబడ్డాయనుంది. He demonstrated authority over weather also. ఆయన ప్రకృతి పైన కూడా వాతావరణం పైన కూడా తనకు అధికారాన్ని చూపించాడు. And also on the matter also when he multiplied the loaves and fishes in the context of feeding 5,000. అంతేకాకుండా 5,000 మందిని పోషించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ పదార్థాలు, ఆ రొట్టెలు చేపలు పై కూడా ఆయన అధికారాన్ని ఆయన చూపించాడు. And even death submitted to Jesus. ఇంకా చెప్పాలంటే మరణం కూడా యేసు ప్రభు వారికి లోనైంది. Jesus gave authority to his disciples and by his Holy Spirit has given the same authority to his church today. యేసు ప్రభు తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. అదే అధికారాన్ని ఈనాడు సంఘానికి కూడా దేవుడు ఇచ్చాడు. Tramping snakes and scorpions talks about the evil in this world. చూడండి, ఇక్కడ పాములను తేళ్లను తొక్కుట అనేది ఈ లోకంలో ఉన్నటువంటి చెడు దుష్టత్వాన్ని గురించి మాట్లాడుతుంది. Including death, sickness, మరణము, రోగము కూడా ఇందులో ఉన్నాయి. and also the demonic oppressions etc. which are the works of Satan and demons. అంతేకాకుండా సైతానుడు దయ్యములు చేసే అపవిత్రాత్మ కార్యాలు వాటిపైన కూడా అధికారం. They are snakes and scorpions. అది పాములు తేళ్లు లాంటివి. They bluster and rage in order to terrify the people of the world and sow fear and doubt. ఈ లోకంలో ప్రజలని భయభ్రాంతులు చేయలాగిన ఇవన్నీ కూడా వాళ్ళని బెదిరిస్తా ఉంటాయి వాళ్ళు. But Jesus Christ has given us power over them. అయితే యేసు ప్రభువారు వాటిపైన మనకి అధికారం ఇచ్చినాడు. He has given us power even to overcome the enemy. శత్రువు పైన మనం జయం సాధించే అధికారం కూడా ఇచ్చారు. None of them can harm is the promise for our meditation today. వాటిలో ఏది ఎంత మాత్రం కూడా మన హాని చేయదు అనేది నేటి దిన మనం ధ్యానం కోరుకున్నటువంటి ఈ వచనంలోని వాగ్దానం. Another truth, important truth in this matter is, ఈ సందర్భంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటిదంటే, by saying serpents and scorpions, పాములు తేళ్లు అని చెప్పుట ద్వారా our Lord could have meant the scribes and Pharisees of that day. మన ప్రభు ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి చెప్తున్నాడు. Why? ఎందుకని? Matthew 23:33. మత్తయి సువార్త 23:33 He addressed them as serpents and brood of vipers. వారిని సర్ప సంతానమా అని సంబోధిస్తాడు. Why did he call them like that? ఎందుకని అట్లా సంబోధించాడు? Because through the subtlety and the venom of the old serpent, the devil, ఎందుకనగా ఆ ఆది ఘట సర్పము ఆ యొక్క తన మోసము కుయుక్తుల ద్వారా, ఆ విషము ద్వారా they oppressed him and his doctrine. ఆయనను ఆయన బోధలని అణిచివేసినారు. Pharisees and scribes. ఈ వీళ్ళే ఈ పరిసయ్యులు శాస్త్రులైన వారు. Jesus Christ was telling that the disciples are given power to trample them by the indwelling power of the Holy Spirit. యేసు ప్రభువు చెప్తారు కదా, ఆ లోపల అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు వాటిని అణిచివేస్తారు. That is, you can face scribes and Pharisees. అంటే శాస్త్రులు పరిసయ్యులను కూడా మీరు ఎదుర్కోగలరు. This promise also speaks of preservation from dangers for the workers of the Lord. ఈ వాగ్దానము దేవుని కొరకు పనిచేసేవారు వారు పొంచిన ప్రమాదాల నుండి వాళ్ళని భద్రపరుస్తుంది అనేది కూడా వాగ్దానం ఇది. Indirectly, పరోక్షంగా he చూస్తే was saying that though they go among bitter and malignant enemies that would seek their lives, అంటే వారు ఎంత విషయంతో కూడినటువంటి శత్రువుల మధ్య ఎంతో చేదును పెట్టుకున్న కక్షలు పెట్టుకున్న ఆ శత్రువుల మధ్య మీరు వెళ్ళినా గానీ yet he will preserve them. అయినను వారిని నేను భద్రపరుస్తానంటాడు. Care and concern. అంటే ఎంత పట్టింపు జాగ్రత్త తీసుకుంటున్నాడు. Towards us when we are truly involved in his commission. మనం ఆయన మనకు చెప్పిన ఆ పనిలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు What a care. ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. Therefore let us be joyful. కాబట్టి మనం సంతోషిస్తాం. He is with us always. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా He ఉన్నాడు. will never leave us nor forsake. ఆయన మనం ఎన్నడు విడివాడు ఎన్నడు ఎడబాయడు. Having this confidence, let us go forward in his work. ఈ ధైర్యం కలిగిన వారమై
ఆ దేవుని పనిలో ముందుకు సాగిపోదాం. So not only the physical snakes or scorpions, భౌతిక సంబంధమైన పాములు తేళ్లు మాత్రమే కాదు, even the people who are under the control of the demon, yeah, they will be attacking us. మరి ఈ సాతాను యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వారు కూడా మన పైన దాడి చేయబోతారు. వారి నుండి కూడా ఆయన మనకు భద్రతనిస్తాడు. Some of the people in the church, కొంతమంది సంఘంలో they are the synagogue of Satan. వాళ్ళు సాతాను సమాజపు వారు. What we read in Revelation chapter 2. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. And special quality of the Pharisees is hypocrisy as per Luke 12:1. పరిసయ్యులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటిది? లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారము వేషధారణ. Oh, outside they will be seen like wonderful saints. బయటికి మాత్రము వాళ్ళు గొప్ప భక్తుల్లాగా పరిశుద్ధుల్లాగా కనబడతారు. And they will be giving 10th portion even in the leaves also. వాళ్ళు ఆ పుదీనాలో కూడా దశమ భాగం ఇస్తారు. But they will be swallowing secretly the houses of the widows. కానీ విధవరాళ్ళ ఇళ్ళని రహస్యంగా దిగమింగుతా Oh, ఉంటారు. they wanted high positions. వాళ్ళకి ఉన్నత స్థానాలు కోరుతారు. They want to be the spotlight. వాళ్ళు Everybody must see me. అందరూ నన్ను చూడాలనేటువంటి వాంఛ ఉంటుంది వాళ్ళకి. But outside, బయటికి మాత్రం oh, long coat. వాళ్ళు నిలువు టంగీలు ధరించుకుంటారు. Many people are like that. చాలా మంది ఇలాంటి వారే. Many people who are coming to the church are like చాలా మంది సంఘానికి వచ్చేవారు కూడా ఇలాంటి వారే ఉన్నారు. hypocrisy. వేషధారణ, Good actors. భలే నటిస్తారు వీళ్ళు. But when you go in the name of the Lord, మరి దేవుని నామం బట్టి ముందుకు వెళ్ళినప్పుడు Lord is telling you can trample these serpents and scorpions. దేవుడు చెప్తున్నమాట, మీరు పాములను తేళ్లను మీరు త్రొక్కుతారు, I will give you victory over them. వాటిపైన మీకు విజయం ఇస్తానన్నాడు. Nothing can harm you. ఏది అంత మాత్రం మీకు హాని చేయదు. Wonderful promise. అద్భుతమైన వాగ్దానం. Let us claim it. దీన్ని కోరుకుందాం. Let us claim truthfully. మనం నిజంగా యథార్థంగా కోరుకుందాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, when we go forward in fulfilling the commission of preaching the gospel to every creature, ప్రభువా, మరి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే ఈ ఆజ్ఞకి శిరస్సు వహించి ముందుకు సాగినప్పుడు oh Lord, wonderful promises you have given. అద్భుతమైన వాగ్దానాలను మీరు ఇచ్చారు. All the promises in the word of God we can claim when we are in the field, oh Lord, to do thy work. దేవుని వాక్యంలో ఉన్న ఈ వాగ్దానాలన్నీ కూడా నీ నామమును బట్టి మేము ఈ పనిలో ఉన్నప్పుడు వాటిని కోరుకోవచ్చును. Not only physical things like scorpions and snakes, ప్రభువా, మరి పాములు తేళ్లు లాంటి భౌతిక సంబంధమైన మాత్రమే కాకుండా even, oh Lord, people are like that. ప్రజలు కూడా అలాంటి వారు ఉన్నారు ప్రభు. Oh, full of venom. ప్రభు, అంత విషముతో నిండిన వారు. Oh Lord, thou art willing to protect us from all such people. అలాంటి వారందరి నుండి కూడా మీరు మమ్మల్ని కాపాడుతానంటున్నారు. Many of our dear ones are in the field preaching the gospel. మా ప్రియులు అనేకులు ప్రభు మరి సువార్త ప్రకటించే పనిలో ఉన్నారు. Oh, facing so many enemies. ఎన్నో శత్రువులను ఎదుర్కొంటున్నారు. Be thou very near unto them. దేవా, వారికి ఇంకా సమీపంగా ఉండండి. Let thy wall of fire be around them. ఓ ప్రభు, నీ అగ్ని ప్రాకారంలో వారి చుట్టూ ఉండును గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.